నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఓ టీవీ యాడ్ కారణంగా కెనడాతో వాణిజ్య చర్చలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దానిపై అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించారు. అయితే ట్రంప్ నిర్ణయానికి అమెరికా సెనేట్లో చుక్కెదురైంది. కెనడాపై టారిఫ్ల తొలగింపునకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. ట్రంప్ సుంకాల అధికారాలను అంతం చేసేందుకు డెమోక్రాట్లతో పాటు 4 రిపబ్లికన్లు కూడా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా సెనేట్లో 50 నుంచి 46 ఓట్లు పడ్డాయి. గతంలోనూ ఇలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ దాన్ని ఆమోదించలేదు. ఈ క్రమంలో డెమోక్రట్ పార్టీ సభ్యుడు వర్జీనియా సెనేటర్ టిమ్ కైన్ మరోసారి దీన్ని ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టాలకు వ్యతిరేకంగా కెనడాపై ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని సమర్థించలేమన్నారు. ఆ దేశంతో ఉన్న దీర్ఘకాల సంబంధాలు తెగిపోవడానికి తాను ఇష్టపడటం లేనందున దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కెనడా సరిహద్దు రాష్ట్రం మైనే సెనేటర్ సుసాన్ కాలిన్స్ మాట్లాడుతూ ఈ సుంకాలు తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇక దీనికి ముందు బ్రెజిల్ పై ట్రంప్ సుంకాల అధికారాన్ని వ్యతిరేకిస్తూ సెనేట్లో ఇలాంటి తీర్మానమే తీసుకొచ్చారు. దీనికి కూడా సెనేట్లో ఆమోదం లభించింది. యుఎస్ టారిఫ్లను వ్యతిరేకిస్తూ కెనడా ఇచ్చిన ప్రకటనలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ దేశంతో నడుస్తున్న వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.